ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 676వ నామం మహాయజ్వా అన్నారు. మరి మహాయజ్వ అంటే కర్త, యజ్ఞాలను నిర్వహించే కర్త అన్నారు. మరి ఆ క్రతువులే ఆయన స్వరూపమని మహాక్రతువు అన్నారు. మరి ఆ క్రతువుల్ని చేసే ఆయనే గనక మహాయజ్వ అన్నారు. ఆ కర్త సృష్టిలో తన పాత్ర నిర్వహిస్తున్నటువంటి దేవత వంటి వాడు. ఇప్పుడు బ్రహ్మని సృష్టించి బ్రహ్మకి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పారు. ఆయనకు అప్పచెప్పినటువంటి సృష్టి కార్యక్రమాన్ని అలా చేస్తూ ఉన్నాడు. మరి ఆ బ్రహ్మని సృష్టించింది ఆయనే, ఆ బ్రహ్మకి ఆ శక్తిని ఇచ్చింది పరమాత్మే. మరి అట్లాగే ఎన్నో క్రతువులు ఉంటాయి, గొప్ప గొప్ప క్రతువులు ఎన్నో ఉంటాయి. వాటిని అందరూ అన్నీ చెయ్యలేరు కనుక చిన్న చిన్న వాటిని కూడా యజ్ఞాలుగా భావించి చక్కగా నిత్య జీవితంలో ధర్మంగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే అది కూడా ఒక యజ్ఞము, క్రతువు అన్నారు. ప్రతిదీ ఆయన యొక్క స్వరూపమే. అటువంటి క్రతువుల్ని నిర్వహించే వాళ్ళని కర్త అంటారు. ఆ కర్త ఎవరు? పరమాత్మే. మరి తన పాత్ర సృష్టి క్రతువు స్వరూపము ఆయనే పోషిస్తున్నాడు. మరి ఆ క్రతువుని నిర్వహించేటువంటి కర్తగా కూడా ఆయనే పాత్ర నిర్వహిస్తున్నాడు. అన్నీ ఆయనే. ఈ సృష్టి గొప్ప క్రతువు అని చెప్పారు కదా, అదే నారాయణ స్వరూపం. ఆ మహాక్రతువుకి కర్త ఎవరు? ఆయనే అవుతున్నాడు. కనుక ఆ సృష్టి అనే క్రతువు ఆయనే చేస్తున్నాడు. ఆ క్రతువుకి క్రతుస్వరూపము ఆయనే. మళ్ళీ దాన్ని పోషించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే, మళ్ళీ తిరిగి లయింపజేసుకునేవాడు కూడా ఆయనే. అటువంటి నారాయణుడే మహాయజ్వ అన్నారు. మరి అన్ని క్రతువులు అంటే పెద్ద పెద్ద క్రతువులు, చిన్న క్రతువులు. మనం ఉన్నటి నామంలో క్రతువు అంటే యజ్ఞము, యజ్ఞము అంటే చిన్న చిన్న పనులే పరమాత్మకి ప్రీతికరమవుతాయి. వాటిని యజ్ఞముగా మానకుండా చక్కగా చేస్తే అవే గొప్ప యజ్ఞాలుగా మారతాయి అని తెలియజేశారు. విశ్వశ్రేయస్సు కోసం మహాయజ్ఞం చేసినటువంటి స్వామిని మహాయజ్వ అన్నారు. మరి ఇదంతా విశ్వశ్రేయస్సు, విశ్వాన్ని సృష్టించి విశ్వశ్రేయస్సు కోసం యజ్ఞాలను, యాగాలను చేయించి మరి వాటి ఫలితాలను ఇచ్చి వాటిని అనుభవింపజేసి ఇవన్నీ కూడా అనుభవించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే, చేయించేవాడు ఆయనే. అన్నీ కూడా మహాయజ్వ ఆయనే గనక ఆయన్ని మహాయజ్వ అన్నారని చెప్తున్నారు. విశ్వం శ్రేయస్సు కోసం యజ్ఞయాగాలు, లోకోద్ధరణకు, లోక కళ్యాణం కోసం అంటారు. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేస్తే ఒకరి స్వార్థం కోసం చేయరు, లోక కళ్యాణం కోసం, లోకోద్ధరణ కోసం చేస్తున్నామని చెప్తారు. అట్లాగే ఇక్కడ పరమాత్మ ఈ సృష్టి లోక కళ్యాణం కోసం చేసిన యజ్ఞం అంటున్నారు. మరి తనని పూజించటం ఒక యజ్ఞం. ఆయన సృష్టించాడు జీవుల్ని, మళ్ళీ ఆ జీవుల చేత పూజింపబడుతున్నాడు, యజ్ఞాలు చేయిస్తున్నాడు. మరి వాళ్ళల్లో ఆ యజ్ఞాలు చేసేటువంటి శక్తిని ఎవరిస్తున్నారు అంటే మహాయజ్వ ఆయనే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తున్నాడు, వాళ్ళతో చేయిస్తున్నాడు. మళ్ళీ
శ్రేయస్సుని వాటి ద్వారా లోకానికి అందిస్తున్నాడు. అట్లా తనని పూజించటం కూడా ఒక యజ్ఞం. ఆ విధంగా పూజించేవాళ్ళు గొప్ప యాజ్ఞికులు, అంటే యజ్ఞం చేసేవాళ్ళు. ఆ విధంగా మరి ఆయన మహాయజ్వ అయ్యాడు. అటువంటి మరి యాజకులు గల స్వామిని మహాయజ్వ అన్నారు పరాశర భట్టరు. మరి ఎంతోమంది ఆయన సృష్టిలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి స్వరూపము ఆయనే. ఆయనగానే చేస్తున్నాడు, ఆయనగానే మళ్ళీ ఫలితాలని పొందుతున్నాడు. విశ్వశ్రేయస్సు కోసం గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. మహానుభావులైనటువంటి బ్రహ్మాదులు ఎవరి కోసం యజ్ఞం చేస్తారు అంటే ఆ పరమాత్మ కోసమే యజ్ఞం చేస్తారు. ఎవరి కోసం అంటే ఆ పరమాత్మ. ఆయనే మహాయజ్వ అన్నారు. ఆ స్వామి మహాయజ్వ అని సత్యసంధుల వారు భావించారు. యజ్ఞపురుషుడు తానే, యజ్ఞకర్త తానే, యజ్ఞ స్వరూపము ఆయనే, ఋత్విక్కులు ఆయనే, హవిస్సులు ఆయనే. అందుకనే ఆయన్ని మహాయజ్వ అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. హవరూపివి హవ హే హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుడవు నగుని కవిత తముగ నుతులో నర్తునయ్య ముకుంద అని భాగవతంలో చెప్పారు. అంటే యజ్ఞములు నువ్వే, యజ్ఞకర్తలు నువ్వే, యజ్ఞ ఫలాలు నువ్వే, యజ్ఞ చేసేవాళ్ళు నువ్వే, హవిస్సులు నువ్వే, అన్నీ నువ్వేనని ఆయన్ని స్తుతించారు. అందుకని విశ్వశ్రేయస్సు కోసం మహాయజ్ఞం చేసేటువంటి స్వామిని మహాయజ్వ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. తనని పూజించటమే యజ్ఞం చేయటం. ఆ విధంగా పూజించేవారే ఉత్కృష్టులైన యాజకులు. అటువంటి యాజకులు గల స్వామిని మహాయజ్వ అన్నారని పరాశర భట్టరు అన్నారు. మహానుభావులైన బ్రహ్మాదులు ఎవరి కోసం యజ్ఞం చేస్తారో ఆ స్వామి మహాయజ్వ అని సత్యసంధులు భావించారు. యజ్ఞపురుషుడు తానే, యజ్ఞకర్త తానే, సమస్తం ఆ స్వామే. ఋత్విక్కులు ఓం మహాయజ్వనే నమః అని స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి మహాయజ్వ అయినటువంటి స్వామిని సుశీల మహాయజ్వ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి నీవు నీ సృష్టిలోని భాగము అణువులు మేము, మళ్ళీ మాతో చక్కని సుకృతాన్ని కలిగించేటువంటి యశస్సుని శ్రేయస్సుని కలిగించేటువంటి యజ్ఞాలను చేయించి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం